హాయ్ వెల్కమ్ టు జూపిటర్ ఇంక్ ఛానల్. మై నేమ్ శ్రీనివాస్. సో మనము గత కొద్ది రోజులుగా యాక్టివేస్ ప్యాసెస్ నేర్చుకుంటున్నాం. ఇప్పుడు అది చివరిలో ఉంది. సో ఇంకొక 1 or 2 టాపిక్స్లో యాక్టివేస్ ప్యాసెస్ దాదాపుగా సంపూర్ణంగా నేర్చుకున్నట్టే. సో ఇవి ఫాలో అయ్యి మీరు నోట్స్ మెయింటైన్ చేస్తే సో ఎలాంటి ఎగ్జామ్లోనైనా కానీ అద్భుతంగా మీకు ఉపయోగపడుతుందని నేను విశ్వసిస్తున్నాను. సో చూడండి, హియర్ వన్ నోట్ ఐ హావ్ గివెన్. By is not followed with the following verbs. So we have some of the verbs in English. When you are changing into the active from the active voice to passive voice, you no need to write the preposition by. By రాయకుండా మనము ఆ పర్టికులర్ verbs కు మనము కొన్ని స్పెషల్ కేసెస్ ఉన్నాయి, చూడండి ఒకసారి. సో whenever if you see marry, that word marry word అనేటువంటి మన యాక్టివ్ వాయిస్ లో వస్తే మళ్ళీ మ్యారీడ్ బై అని రాయకుండా మనము we have to write married to. Then whenever if you go no, we have to write known. If I am writing known because V3 already very well, so we have to write V3 because we are writing this in the passive voice, so we should write in past participle V3. So whenever if you see no, you have to write known to, and vex you have to write vexed with. Then whenever if you see that word fail in the active voice, in the passive voice, the verb should be in the past participle in the V3 form, as well as it's followed by with only. Don't write by. In the same way, whenever if you see surprise, you have to write surprised at in the passive voice. If you see delight, you have to write with delighted with. If you see satisfy, you have to write with satisfied with. So now now we see I will take some sentences, then we can change from active voice to passive voice. సో నౌ వి సీ సమ్ ఆఫ్ ద సెంటెన్సెస్ ఐ హ్యావ్ రిటర్న్ ఆన్ ద బోర్డ్. కొన్ని నేను వాక్యాలు బోర్డు మీద రాయడం జరిగింది. సో ఇందాక చెప్పాను, కొన్ని వర్బ్స్ మనకు ఇంగ్లీష్లో ఉన్నటువంటివి అది ప్యాసివ్ వాయిస్లో రాసేటప్పుడు ఆ వర్బ్కు మనం బై అనే ప్రిపోజిషన్ వాడకుండా మనము వాటికి ఈ రకంగా వాడుతున్నాం. సో ఆ స్పెషల్ కేసెస్ మనం సెంటెన్స్ చూద్దాం. ద ఫస్ట్ సెంటెన్స్, విరాట్ కోహ్లీ మ్యారీడ్ అనుష్క. సో ఇఫ్ యూ సీ దిస్ సెంటెన్స్, మనకు యాజ్ యూజువల్గా గోల్డెన్ రూల్స్ ప్రకారమే మనం వెళ్దాం. సో అక్కడ అనుష్క అనేటువంటిది ఆబ్జెక్టివ్ స్థానంలో ఉంది కాబట్టి అనుష్కను మనం ఇక్కడ తీసుకొస్తున్నాం సబ్జెక్ట్ ప్లేస్లోకి. దెన్ ఇఫ్ యూ సీ దట్ సెంటెన్స్, ఇఫ్ యూ అబ్జర్వ్ ద సెంటెన్స్ మ్యారీడ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పాస్ట్ వర్బ్ టు కాబట్టి మనము ఇట్ బిలాంగ్స్ టు ఈజీలీ వీ కెన్ ఐడెంటిఫై ఇది మనకు సింపుల్ పాస్ట్ టెన్స్కు చెందినటువంటి వాక్యం. సో మనకు సింపుల్ పాస్ట్ టెన్స్ లోపల వాజ్ వర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. సో వాజ్ వర్ ఉంటాయి కాబట్టి మనము ఇక్కడ సింగులర్ కాబట్టి వాస్ తీసుకోవడం జరిగింది. సో దెన్ మ్యారీడ్, V3 మ్యారీడ్. సో మ్యారీడ్ బై కాకుండా మనము మ్యారీడ్ లాంటి వర్బ్ వచ్చినప్పుడు మనం మ్యారీడ్ టు వాడాలి. సో ఫైనల్గా అనుష్క వాజ్ మ్యారీడ్ టు విరాట్ కోహ్లీ. సో ఇఫ్ యూ రైట్ లైక్ దిస్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. బికాజ్ ఎందుకంటే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల ఇలాంటివి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు కాబట్టి ఇలాంటి స్పెషల్ మనం నోట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని ఒక బుక్ మెయింటైన్ చేస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది. రెండోది చూడండి, సెకండ్ వన్, ఐ నో హర్. ఆమె నాకు తెలుసు, ఐ నో హర్. సో హర్ ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. సో ఐఎమ్ టేకింగ్ ఇన్ టు ద సబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్లో ఉన్న సబ్జెక్ట్గా చేస్తున్నాను కాబట్టి హర్కు సబ్జెక్ట్ వచ్చేసి షీ. సో షీ ఈజ్. వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఈజ్ బికాస్ ఇట్ ఈస్ ఇన్ ద V1 ఫార్మ్. సో V1 మీన్స్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇట్ బిలాంగ్స్ టు సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇన్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్ వీ హ్యావ్ హెల్పింగ్ వర్బ్స్ యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ మనకు ఉన్నాయి. సో అందువల్ల మనకి ఇక్కడ షీ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ అనేది వాడడం జరుగుతుంది. సో షీ ఈజ్. వర్బ్ 3, నోన్, న్యూ, నోన్, నోయింగ్. సో ఇక్కడ V3 వచ్చేసి నోన్. సో నోన్ బై అని వాడడం, ఎందుకంటే వెన్ ఎవర్ ఇఫ్ యూ సీ నో వర్బ్ దానికి స్పెషల్ వర్బ్ కాబట్టి నోన్ టు అని వాడాలి. సో షీ ఈజ్ నోన్ టు మీ, షీ ఈజ్ నోన్ టు మీ అనేటువంటిది మనము తీసుకోవాలి, ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ది యాక్టివ్ వాయిస్ చూడండి. స్మోక్ ఫిల్ ద రూమ్. స్మోక్ ఫిల్ ద రూమ్. See here, the room I am taking here in the place of subject. So the room here filled, it is in the V2. Subject plus V2 means it belongs to simple past tense. So whenever it is in the simple past tense, the helping verbs are was and were. So was, were అనేటువంటి హెల్పింగ్ వర్బ్స్ గా ఉపయోగిస్తాం. సహాయక క్రియలు అని అంటాం తెలుగులో. సో ద రూమ్ సింగులర్ కాబట్టి వాజ్. దెన్ V3 filled. సో ఫిల్డ్ వచ్చినప్పుడు ఆల్వేస్ ఇట్ షుడ్ బి ఫాలోడ్ ద ప్రిపోజిషన్ విత్ తోటే మనము వాడాలి. సో ద రూమ్ వాజ్ ఫిల్డ్ విత్ స్మోక్. సో ఫిల్డ్ విత్ స్మోక్. స్మోక్ అనేటువంటిది మనము ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ రాస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, ద న్యూస్ హ్యాస్ సర్ప్రైజ్డ్ దెమ్.
ద న్యూస్ హ్యాస్ సర్ప్రైజ్ దెమ్. ఆ న్యూస్ అనేటువంటిది ఒక పర్టికులర్ న్యూస్ వాళ్ళను ఆశ్చర్యానికి గురి చేసింది, వాళ్ళను ఆశ్చర్యం గురి చేసింది అని మనం తెలుగులో చెప్తున్నాం. సో అక్కడ దెమ్ అనేటువంటిది మనకు ఆబ్జెక్టివ్ ప్లేస్లో ఉంది. సో ఐఎమ్ రైటింగ్ ఇన్ ద సబ్జెక్టివ్ ప్లేస్. సో దే, and it is in the, if you see that, if you see, observe the subject place, helping verb place v3. So have has plus v3 means it is in the present perfect tense. So present perfect tense అన్నప్పుడు మనకు helping verbs passive voice లో మనం మార్చేటప్పుడు have has తీసుకుంటాం. సో have has తో పాటుగా మనకి ఎక్స్ట్రాగా been అనేటువంటిది మనం నేర్చుకున్నాం. మీకు కావాలంటే ప్రీవియస్ వీడియో ఉంది, అందులో present perfect tense చూస్తే అందులో been అనేది మనం తీసుకోవడం జరుగుతుంది, చూడండి కావాలంటే. So they have been surprised. So always the verb v3, the verb surprised, it's followed by the preposition at తోటి మనం వాడాలి. So they have been surprised at the news. If you write when surprised by అని రాసారు అనుకోండి, అది రాంగ్ అవుతుంది. సో surprised it. సో ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఒక నోట్ మెయింటైన్ చేస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ she vexed them. వాళ్ళు విసిగించింది. వెగ్స్ అంటే విసుగు అనేటువంటి మీనింగ్ వస్తుంది. వెగ్స్ అంటాం, ఇర్క్ అంటాం, సో ఇరిటేట్ అంటాం. ఏదైనా కానీ మనం తీసుకున్నప్పుడు విసుగు అనేటువంటి బాగా విసిగిస్తుంది. షీ ఆల్వేస్ వెగ్జెస్ మీ, ఆమె ఎప్పుడు విసిగిస్తూ ఉంటుంది. సో షీస్ ఆ రకంగా తీసుకోవాలి. సో ఇక్కడ షీ వెగ్జెడ్ దెమ్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ ద వీ టుక్, దెన్ ఇట్ ఈస్ ద సబ్జెక్ట్, ఇట్స్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ వీ టుక్ ప్లస్ ఆబ్జెక్ట్. సింప్లీ నేను దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్ చెందిందిగా నేను గుర్తుపట్టగలుగుతున్నాను, ఎందుకంటే by identifying the subject and by identifying the verb easily I can. సో మనకు సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి హెల్పింగ్ వర్బ్స్ వాజ్ ఆర్ వర్ ఉంటాయి. సో దెమ్ అనేటువంటిది ఆబ్జెక్ట్లో ఉంది. సో దెమ్కి సబ్జెక్ట్ కేసు ఏంటంటే సబ్జెక్ట్ సన్ను దే. సో దే ఈజ్ ఎ ప్లూరల్. సో వీ హ్యావ్ టు యూజ్ వర్. దే వర్ వెగ్జ్డ్ విత్ హర్. సో వెగ్జ్డ్ విత్. సో మనకు హెల్పింగ్ వర్బ్స్లో చూడండి, ఇక్కడ వర్బ్స్లో మనం హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది దీన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం. ఇక్కడ మెయిన్గా మనకు ఈ మ్యారీ, తర్వాత నో, ఫిల్, సర్ప్రైజ్, వెగ్స్, ఇవి స్పెషల్ వర్బ్స్ వచ్చినప్పుడు దానికి మనం వెగ్స్ వచ్చినప్పుడు వెగ్జ్డ్ బై రాకుండా వెగ్జ్డ్ విత్ అని, తర్వాత సర్ప్రైజ్ వచ్చినప్పుడు సర్ప్రైజ్ ఎట్, ఫిల్ వచ్చినప్పుడు ఫిల్ విత్ అనేటువంటిది, నోన్ టు మీ లేదా నో టు మీ, అండ్ మ్యారీ టు. సో ఈ రకమైనటువంటి వర్బ్స్ వాడాలి. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ వర్బ్స్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల, పోటీ పరీక్షల లోపల మనకు ఖచ్చితంగా ఇలాంటి అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉన్నది. మీరు ప్రీవియస్ పేపర్లు గత జరిగినటువంటి పోటీ పరీక్షలు ఒకసారి చూసినట్లయితే దాదాపుగా ఇలాంటి ప్రశ్నలే మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి వాట్ ఎవర్ యూ లర్న్ ఇన్ దిస్ వీడియో, ట్రై టు మేక్ ఏ నోట్స్. ఓకే, ఇఫ్ యూ ఆర్ సిన్సియర్ స్టూడెంట్, ట్రై టు మేక్ ఏ నోట్స్. ఇట్ విల్ బి యూస్ఫుల్ టు యూ, అండ్ ఇంకా తర్వాత మనం చదువుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. సో I hope you have understood very well. Okay friends, ఇప్పటి వరకు we have successfully learnt 12 టెన్స్ లోపల ఉన్నటువంటి 8 టెన్సెస్ను మార్చడం నేర్చుకున్నాం. దాంతోపాటుగా కొన్ని డబుల్ ఆబ్జెక్ట్ కూడా నేర్చుకున్నాం. దాని తర్వాత కొన్ని స్పెషల్ వర్బ్స్ సంబంధించి నేర్చుకున్నాం. సో ఇది ఫైనల్గా యాక్చువల్గా ఇంగ్లీష్లో మనకు మోడల్ వర్బ్స్ ఉన్నాయండి. సో మోడల్ వర్బ్స్ వచ్చినప్పుడు కూడా మనము మోడల్స్ వచ్చినప్పుడు జస్ట్ మనము వీ హ్యావ్ టు యాడ్ బి అనేటువంటిది మనం మోడల్ వర్బ్స్కు యాడ్ చేయడం జరగాలి. సో సి హియర్, ఇప్పుడు మనకు కెన్ బి అని యాడ్ చేసి మనం వర్బ్ అనేటువంటిది v3గా రాసి రిమైనింగ్ బైతో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఐ కెన్ ప్లే చెస్. సమ్ ఎగ్జాంపుల్ I can see. I can play chess. See here, it is in the active voice, passive voice. అతను చెప్తున్నాడు చెస్ ఆడగలనే ఒకటి సమ్ కేపబిలిటీ చెప్తున్నాడు. సో సి హియర్, చెస్ కెన్. సో whenever if you see modal verb, it has to be followed by be. Can be played by me. So whenever if you see in the active voice, whenever if you see this kind of can, could, will, would, must, shall, should, యాక్చువల్గా షెల్ కూడా మోడల్ వర్బే, బట్ స్పెషల్గా మనం సింపుల్ ఫ్యూచర్ లోపల హెల్పింగ్ వర్బ్స్గా తీసుకుంటున్నాం. సో ఓకే, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ whenever if you see these kind of modal verbs, we should add be as well as we have to go యాజ్ యూజువల్గా మనం గోల్డెన్ రూల్స్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా మనకి ఎక్స్ట్రాగా ఇక్కడ యాడ్ చేయాల్సింది ఎప్పుడైతే మోడల్ వస్తుందో అప్పుడు మనము బి అనేది రాయాలి. కెన్ బి, కుడ్ బి, విల్ బి, వుడ్ బి, మస్ట్ బి, షుడ్ బి, షెల్ బి, ఇలాంటివి తీసుకుంటూ ఉంటాం. ఇట్ షుడ్ బి డన్ బై హిమ్.
ఓకే, లైక్ దట్ మస్ట్ తీసుకుందాం. యూ మస్ట్ బి డన్ దిస్ వర్క్. సో వాట్ ఎవర్ ద సెంటెన్స్, సో ఇట్ హ్యాస్ టు బి ఫాలోడ్ బై ద బీ ఫామ్తో మనం రాయాలి. అదొకటి గుర్తుంచుకోండి. దాంతోపాటుగా మనకు సెంటెన్స్ లోపల టు బి అని వస్తూ ఉంటుంది. యాక్చువల్గా టు తర్వాత వర్బ్ వన్ వాడుతూ ఉంటాం. 2 + V1 ఇన్ఫినిటివ్స్ అంటాం. సో టు బి ప్లస్ V3. సో ఇక్కడ మనకు టు బి వచ్చినప్పుడు మనకు ఎగ్జామ్ లోపల మనకు ఇలాంటి అడుగుతూ ఉంటాడు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎర్రర్స్ లోపల కూడా అడుగుతూ ఉంటాడు. అక్కడ ఏం చేస్తారంటే మనకు టు బి ఇచ్చేసి అక్కడ V2 లాంటిది ఇవ్వడం జరుగుతుంది, కానీ V2 రాయకూడదు. అప్పుడు ఆల్వేస్ అక్కడ ఇట్ షుడ్ బి ఫాలోడ్ బై V3. ఎందుకంటే బి తర్వాత ఎప్పుడైనా చూడండి, టు బి డన్, టు బి ఈటన్, టు బి ప్లేడ్, టు బి కాట్. సో యాజ్ పర్ ద మనము ఆ సెంటెన్స్ ప్రకారం ఈ రకంగా రాయాలి. సో ఇక్కడ కూడా V3 అనేటి ఉంటుంది. ఇంకోటి ఫైనల్గా మనకు సెంటెన్స్ చూడండి, క్లోజ్ ద డోర్, బ్రేక్ ద గ్లాస్. సో దీస్ ఆర్ ద ఐ థింక్ ఇంపరేటివ్ సెంటెన్స్, రైట్? ఇంపరేటివ్ సెంటెన్సెస్. సో ఇలాంటి ఆర్డర్, కమాండ్, రిక్వెస్ట్ ఇలాంటి వచ్చినప్పుడు మనము ఇక్కడ మెయిన్గా దాన్ని లెట్తో స్టార్ట్ చేయాలి. సో సి వన్ సెంటెన్స్, క్లోజ్ ద డోర్. సో మనకు లెట్తో ప్రారంభించాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది చూడండి, ఇక్కడ యాక్చువల్లీ క్లోజ్ ద డోర్ అనేటువంటి చూస్తే ఇక్కడ మనకు సబ్జెక్ట్ లేదు, డైరెక్ట్ ఇట్ స్టార్టింగ్ విత్ వర్బ్. సో వెనెవర్ ఇఫ్ ఎ సెంటెన్స్ స్టార్టింగ్ విత్ వర్బ్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్, we say the sentence, we say imperative sentence, right? అసర్టివ్ సెంటెన్స్ అంటే మనకు సబ్జెక్ట్తో ప్రారంభమై ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతే మనము దాన్ని అసర్టివ్ సెంటెన్స్ అంటాం. WH వర్డ్ ఆర్ హెల్పింగ్ వర్బ్తో ప్రారంభమై క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతే దాన్ని మనము ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాం. ఎక్స్క్లామేటరీ మార్క్తో ఎండ్ అవుతే ఎక్స్క్లామేటరీ వర్డ్తో ప్రారంభమై అలా ఎండ్ అవుతే దాన్ని ఎక్స్క్లామేటరీ సెంటెన్స్. ఇక్కడ వర్బ్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతే దాన్ని మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. సో వెనెవర్ ద యాక్టివ్ యాస్ ఇఫ్ ద సెంటెన్స్ ఇఫ్ ఇట్ స్టార్ట్స్ విత్ వర్బ్, మనము ఎలా యూజ్ చేయాలంటే ఇక్కడ లెట్తో ప్రారంభించి, ఇక్కడ ఆబ్జెక్ట్ ఇదే కదండి, లెట్ ద డోర్ బీ క్లోజ్డ్. ఇక్కడ మళ్ళీ అగైన్ బీ ఫామ్, బీ క్లోజ్డ్. సో సి బ్రేక్ ద గ్లాస్, లెట్ ద గ్లాస్ బీ బ్రోకెన్. బ్రేక్ ద గ్లాస్, లెట్ ద గ్లాస్ బీ బ్రోకెన్. ఓకే, లైక్ దట్ యూ హ్యావ్ టు యూస్. సో దిస్ ఇస్ ద స్పెషల్ కేస్. ఇది కూడా చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఐ హోప్ దీంతో మనం దాదాపుగా మ్యాక్సిమం యాక్టివ్ వేస్, ప్యాసివ్ వేస్ అనేటువంటిది కవర్ చేయడం జరిగింది. సో వీడియోస్ కూడా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఉంది. ఇది ఏంది అనేటువంటిది మీరు ఆ రకంగా అనుకోవద్దండి. ఏంటంటే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ గురించి మనము ఈ రకంగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే టోటల్ బౌండరీస్ మనకు తెలిస్తే మన కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల మనకు ఒక కాన్ఫిడెంట్గా మనం ఎగ్జామ్ రాయడానికి ఉపయోగపడుతుంది. ఐ హోప్ ఇది మీకు యూజ్ అవుతుందని జెన్యూన్ ఇంటెన్షన్ తోటి మేము ఈ వీడియోలు చేస్తున్నాం. మాకు మీ సపోర్ట్ కావాలి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు చూసి వదిలేకండి. ఎడ్యుకేషనల్ ఛానల్ని సపోర్ట్ చేస్తే ఇంకొక 10 మందికి ఉపయోగపడుతుంది. మీ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు కూడా అది ఒక ఉత్సాహాన్ని మనకు ఇస్తుంది. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందని మేము ఆశిస్తున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో ఒక కొత్త టాపిక్ తోటి మళ్ళీ కొత్త ఎనర్జీ తోటి మేము వస్తాం. అప్పటి వరకు సెలవు. మీ శ్రీనివాస్.